ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభావేదిక వద్దకు వెళ్లే సమయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటోమొబైల్ స్క్రాప్ తో తయారు చేసిన మోదీ విగ్రహం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన తనేలు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్ధుడు, సింహం, సైకిల్ సింబల్స్ ని ఐరన్ స్క్రాప్ తోనే తయారు చేసి ఉంచారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభం సభ సందర్భంగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో ప్రత్యేకించి అమరావతి ఇక్కడ పెట్టిన ఒక రాజధాని కింద పెట్టిన ఏదైతే సెల్ఫీ దిగడానికి వీలుగా ఒక ఐరన్ తోటి తయారు చేసిన ఒక శిల్పాలని పెట్టారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన అంటే కాటూరి వెంకటేశ్వరరావు అనే శిల్పి తయారు చేసిన ఇది ఐరన్ తోటి ఇతర అంటే చైన్లు, వేస్ట్ మెటీరియల్, అలాగే కొన్ని ఐరన్ వీటితోటి తయారు చేశారు. ఇది నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలుకుతున్నట్టుగా ఒక విగ్రహం పెద్దగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అలాగే అమరావతి శిల్పం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కూడా ఐరన్ తోటి ఒక డిజైన్ ఏర్పాటు చేశారు. అలాగే మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి కూడా ఒక ప్రత్యేకమైన ఇది చూసినట్లయితే ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ అమరావతి ఒక శిల్పం పెట్టి ఇక్కడ అమరావతి నిర్మాణ దాత ఎవరైతే చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెట్టిన పరిస్థితి ఉంది. అమరావతిని మనం చూస్తున్నాం. ఒక ఐరన్ సంబంధించిన అనేక బేరింగ్స్, రాడ్లు, అలాగే ఇతర చైన్లు అన్నీ ఉపయోగించి దీన్ని నిర్మించారు. ఇది శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అంటే కళారత్న కాటూరి వెంకటేశ్వరరావు, అలాగే రవిచంద్రన, శ్రీహర్ష వాళ్ళు కలిపి ఇది ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే అమరావతి నగర నిర్మాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఈ శిల్పం కింద పెట్టారు. ఒకవైపు నరేంద్ర మోడీ, మరోవైపు చంద్రబాబు నాయుడు ఇది కూడా చిత్రం కూడా పెట్టారు. అలాగే ఒకవైపు ఎన్టీ రామారావు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీ రామారావు నాగలి అంటే రైతు రూపంలో నాగలి పెట్టిన ఎన్టీ రామారావు చిత్రాన్ని కూడా ఈ ఐరన్ తోటే దీన్ని నిర్మించిన పరిస్థితి ఉంది ఈ విగ్రహాన్ని. అలాగే తెలుగుదేశం పార్టీ గుర్తును కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఐరన్ తోటే అనేక వస్తువులు, ఐరన్లోనే అనేక వస్తువులు ఉపయోగించి చైన్లు అంటే వేస్ట్గా ఉపయోగపడే ఐరన్తో కలిపి ఇది చేసినట్టుగా ఉంది. అలాగే మరోవైపు తెలుగుదేశం పార్టీ గుర్తు, సైకిల్ గుర్తు ఇక్కడ కూడా ఐరన్ తోటే ఈ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, అలాగే రవిచంద్ర, శ్రీహర్ష వీళ్ళు కలిపి తయారు చేసిన పరిస్థితి. ఇది ఇప్పుడు ఏదైతే అమరావతి పునఃప్రారంభం సభకి సంబంధించి సభకి ఒక పార్కింగ్ ప్లేస్లో దీన్ని ఎవరు సందర్శకులందరూ కూడా సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది అంటే వేస్ట్ ఐరన్, అలాగే కొంత ఐరన్ తోటి, అలాగే అనేక బేరింగ్స్ తోటి, అలాగే అనేక వాహనాల్లో వాడే యంత్ర పరికరాలతోటి మొత్తం ఐరన్ తోటి దీన్ని కాటూరి వెంకటేశ్వరరావు శిల్పి ఇతను తయారు చేశారు. దీనికి సంబంధించి ఆయన మనతో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఇప్పుడు దీని అమరావతి ఈ కాన్సెప్ట్ని మీరు ఎలా తీసుకున్నారు? ఐరన్తో చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? ఇందులో మీకు ఉన్న అనుభవం ఏంటి? భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2వ తారీఖున అమరావతి పునర్నిర్మాణ పనుల కోసం ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఏదైనా కాన్సెప్ట్ తోటి ఇక్కడ విగ్రహం ఏదైనా తయారు చేసి, కళాఖండాలను తయారు చేసి అమరావతిలో ప్రదర్శిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అయితే ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మా సంస్థకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మేము ఇతర దేశాలకు కూడా ఐరన్ స్క్రాప్ విగ్రహాలు పంపిస్తూ ఉంటాం. కాబట్టి వేస్ట్ మెటీరియల్తోనే విగ్రహం తయారు చేద్దాం అనుకున్నాం. తర్వాత ఏం తయారు చేద్దామంటే ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అమరావతి అనే 5 అక్షరాలే ఈ రోజున ఈ ప్రాంత రైతులందరూ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కాబట్టి ఆ అక్షరాలతోనే ఒక భారీ పెడస్టల్ని రూపొందించాం. అలాగే ఆ పెడస్టల్కి మరి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి మరి నగర పునర్నిర్మాత మరి నరేంద్ర మోడీ గారిని, మరి నగర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారిని ఐరన్ స్క్రాప్ అక్షరాలు రూపొందించాం. అలాగే నరేంద్ర మోడీ గారి పేరుని
అలాగే చంద్రబాబు నాయుడు గారి అక్షరాలని ఫోటోల్ని ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్లో పొందుపరచడం జరిగింది. మరి అమరావతి అంటే మనకు గుర్తొచ్చేది ముందు బుద్ధ భగవానుడు, అందువల్ల ఐరన్ స్క్రాప్తో చేసిన బుద్ధుడి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అలాగే మరి ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మరి అందరికీ ఆనందాన్ని కలిగించబోతున్నారు కాబట్టి ఆయన విగ్రహాన్ని కూడా ఈ రోజున ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఆయనకి ఇష్టమైన మేక్ ఇన్ ఇండియా శిల్పాన్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్లో తయారు చేసి ఒక భారీ సింహాన్ని ఇక్కడ ప్రదర్శించాం. అట్లాగే ఆంధ్ర ఆరాధ్యనతుడు మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని, అలాగే పార్టీ గుర్తుని, సైకిల్ని కూడా ఇక్కడ తయారు చేసి పెట్టడం జరిగింది. మరి ఇంతమంది చేయడానికి ఎంత సమయం? 20 రోజుల కిందట మాకు మీడియా ద్వారా ఈ వార్త చూసామండి. 20 రోజుల నుంచి ఒక 20-30 మంది వర్కర్స్ రేత్రింబోగులు శ్రమించి దీన్ని తయారు చేయడం జరిగింది. అయితే ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు. దీన్ని మేమే లక్షలాది రూపాయలు వెచ్చించి దీన్ని తయారు చేసి ఇక్కడ ప్రదర్శించాం. మరి దీన్ని ఎక్కడ పెడతారు అని, అలాగే ప్రతి ఒక్కటి ఐరన్ స్క్రాప్తో చేసిన విగ్రహాలన్నీ ఉంటాయి. అలాగే ఎన్టీ రామారావు గారితో 1 టన్ను బూరు ఉంటుంది. అలాగే బుద్ధుడి విగ్రహంగానే చక్రంగానే 2 టన్నుల బూరు ఉంటుంది. వేస్ట్ మెటీరియల్తో చేసిన ఏ విగ్రహం అయినా టన్నుల బూరు. ఇప్పుడు తర్వాత ఈ ప్రదర్శన తర్వాత ఏం చేస్తారు? దీన్ని మేము మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఉందంటే దాంట్లో పెడతామండి. కాకపోతే రాత్రి కొంతమంది ఇక్కడ అమరావతి రైతులు వచ్చి మరి దీన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పెడస్టల్ని అమరావతి ప్రాంతంలోనే ఎక్కడైనా ప్రదర్శించాలనుకుంటున్నాం. ఆయన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి మేము దీన్ని కొనుగోలు చేసి ఎక్కడైనా పెడతామన్నారు. సరేనన్నా. అంటే మీరు చూశారు కదా, ఎలా ఉంది ఈ ఆకారం, ఎట్లా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. మాది గుంటూరు మండలం, గుంటూరు గ్రామం, చిన్నపల్లి గ్రామం, పత్తిపాటి నియోజకవర్గం. కొన్ని లక్షల మంది తండోపుతండాలుగా ఒక 6,000 బస్సులు పెట్టారు. చాలవనుకుంటున్నాం. ఇంకా ప్రైవేటు వాహనాలు, అన్ని వాహనాలు వస్తున్నారు. ప్రతి ఇంటికి కూడా తాళాలేసి మేము స్వచ్ఛందంగా ఏమి లేకపోయినా మేము అందరం నడుచుకుంటామని వస్తామని ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఈ పునఃప్రారంభానికి మళ్ళీ మంచి రోజులు వచ్చినాయని చాలా సంతోషపడుతున్నారు. జగన్ చేసిన అవినీతికి, జగన్ చేసిన అన్యాయానికి ఈ మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్టుగా ప్రతి ఒక్కళ్ళలో ఆనందం ఉందండి. ఈ ఆనందాన్ని 1,00,000 కోట్లతో మన ప్రధాని మోడీ గారు 1,00,000 కోట్లతో కంకణం కట్టుకొని మన అమరావతిని దేశంలో అత్యుత్తమ రాజధానిగా పునఃప్రారంభించాలని కోరుకున్నాం. ఈ రాజధానిని ప్రతి ఒక్కరు మన పిల్లల భావి తరాలకి మంచి భవిష్యత్తు అని కోరుకున్నాం. ఇది అమరావతి. ఇక్కడ కాటూరు వెంకటేశ్వరరావు గారు ఈ ఏదైతే ఐరన్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో దాంతో ఈ శిల్పాన్ని రూపొందించారు. ఈ పెడస్టల్ని అవసరమైతే ఇక్కడ రైతులు కోరుతున్నారు. ఇక్కడే అమరావతి దగ్గరే ఒక చోట పెట్టాలని చెప్పేసి